బ్రిక్స్ సభ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు విరుచుకుపడ్డారు. డాలర్ను బలహీనపరిచేందుకు బ్రిక్స్ ప్రయత్నిస్తుందని, దానికి ప్రతిగా ఆ దేశాలపై 10% అదనపు దిగుమతి సుంకం విధిస్తానని తేల్చి చెప్పారు. ఇందులో భారత్ కూడా ఉంటుందని, ఎవరికీ మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. అమెరికా డాలర్ రారాజు అని, అది అలాగే కొనసాగుతుందని చెప్పారు. డాలర్ను సవాలు చేయాలనుకున్న వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ హెచ్చరించారు. అసలు బ్రిక్స్ అనేది ఏర్పాటైందే అమెరికాకు నష్టం కలిగించడానికి అని, డాలర్ విలువను తగ్గించడానికి అంటూ మండిపడ్డారు. బ్రిక్స్ దేశాలు అమెరికాకు నిజమైన ప్రమాదం కాదని ట్రంప్ స్పష్టం చేశారు. పద్నాలుగు దేశాలకు ట్రంప్ సుంకాలను విధిస్తూ ట్రంప్ లేఖలు రాశారు. ఈ క్రమంలో భారత్తో ఒప్పందం జరుగుతుందని ప్రకటించారు. ఆగస్టు తర్వాత భారత ప్రధాని మోదీతో కలిసి తుది ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశాలున్నట్లు వివరించారు. ఆయా దేశాలపై ఈ నెల 9 నుంచి సుంకాలు అమలవుతాయని ట్రంప్ ప్రకటించగా, ఆ తేదీని ఆగస్టు 1కి పొడిగించారు. అంతలోనే బ్రిక్స్ దేశాలపై 10% అదనపు సుంకాన్ని ప్రకటిస్తూ భారత్ మినహాయింపు కాదని ట్రంప్ తేల్చి చెప్పారు. ఫార్మాస్యూటికల్ దిగుమతులపై కూడా ట్రంప్ భారీగా 200% వరకు సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సుంకాలను వెంటనే అమలు చేయకుండా 18 నెలల పాటు గడువు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ గడువు కాలం ముగిసేలోపు ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను అమెరికాలో ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నామన్నారు.